3 సార్లు 4 సార్లు వస్తే ఇడిచిపెట్టేనాయనా చెప్పిన ఇడిచిపెడతామ్మా నాకే రాది అని చెప్పిండు. నేను చేసుకుంటా బలంతంగా అయినా చదువులా ఫస్ట్ క్లాస్ నుండి ఫస్ట్ ఉన్నాడు. చదువుతోటి భయపడేదే లేదు. వాడు చదువుకొని మంచి పేరు తెస్తా అన్నాడు. చదువుకొని నేను పెద్ద డాక్టర్ అయి వస్తా అమ్మా అన్నాడు. నేను సీట్ తెచ్చినా చదువుకొని అని చెప్పిండు. నేను మళ్ళా ఇప్పుడు పీజీ చేస్తున్నా, తర్వాత సూపర్ స్పెషాలిటీ చేస్తా. నేను 8 సంవత్సరాలు చదువుకుంటా ఇప్పుడు నుండి అని చెప్పిండు. మంచిగా చదువుకుంటా, ఎన్ని సంవత్సరాలు చదువుకుంటే అన్ని సంవత్సరాలు చదివిపియమ్మ నాకు అన్నాడు. చదివిపిస్తా బిడ్డ, మంచి పేరు తెస్తేనే మంచిది. నువ్వు చదువుకుంటావు, సాధిస్తావు. నువ్వు చిన్నప్పటి నీ అట్లా ఉన్నావు అని చెప్పిన. కానీ టార్చర్ బాగా పెడుతున్నారమ్మా అని చెప్పిండు. టార్చర్ ఎక్కువ. 3 రోజులు తినలేడు. 3 రోజులు తినకుండా 3 గంటల నైట్ 3 గంటలప్పుడు తిన్నా అని చెప్తే వచ్చేసేరా తిండి కోసము 3 గంటలకు తిన్నా అంటున్నావు అని చెప్పిన. నేను అంటే వద్దమ్మా నేను చదువుకుంటా నేను అని చెప్పిండు. బాగానే సీనియర్ టార్చర్ పెట్టిర్రు. భయం లేదు వానికి, భయం లేదు. టార్చర్ ఉందనే మాత్రం చెప్పిండు. భయపడే మనిషిగాడు. కానీ సీనియర్ హరాస్మెంట్ వల్ల చనిపోయాడని క్లారిటీగా చెప్పిన ఒక అమ్మాయి దాని తర్వాత ఇక్కడ ఎక్కడైనా ఉందా? కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటారా? మేమేమంటున్నామంటే ఒక పేద బడుగు బలహీన వర్గాలకు చెందినోడు ఒక పీజీ డాక్టర్ రావాలంటే ఎంత కష్టపడాలో మీ అందరికీ తెలుసు. ఎంత కష్టపడి వస్తే తెలుసు మీ అందరికి తెలిసిందే. మాకు న్యాయం జన్యుడిగా కావాలి. ఇవాళ డీసీపీ గారు చంద్రబాబు గారు వచ్చిండ్రు, చాలా క్లియర్ గా మేము కొన్ని డౌట్ వేసినాం. మాకు వీటన్నిటిపైన క్లియర్ తో పాటు ఒక రాతపూర్వకంగా కూడా ఇస్తామంటున్నారు. మాకేం కావాలంటే గతంలో కూడా అనేక కేసులు ఇట్లా నీరు గారిపోయిన తమ్ముడు ప్రీతి విషయంలో కానీ అనేక సందర్భాలు మేము పోరాటం చేస్తాం.